ఆదిలాబాద్లోని సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్పష్టమైన వైఖరి చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ అంశంపై ఎంపీ, ఎమ్మెల్యే కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఇక హామీ ప్రకారం ఫ్యాక్టరీని ప్రారంభించకపోతే ఆందోళనలు చేపడతామని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. ఇది టెండర్ పిలిచింది. స్క్రాప్కు 43 కోట్ల రూపాయలతోటి టెండర్ పిలిచింది. ఇది ఇప్పుడు 6th మార్చ్కి ఇది క్లోజ్ చేసి 7th నాడు టెండర్ ఓపెన్ అవుతుంది. దీనిపైన స్పష్టంగా చెప్పమంటున్నాం. మీరు ఒక పక్కనేమో సిమెంట్ పరిశ్రమ తెరిపిస్తాం, నిరుద్యోగ యువతి యువకులకు దాదాపు 5-6 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి మీరు ఇవాళ ఏమవుతుంది పరిస్థితి? ఇవాళ ఈ రకంగా టెండర్ పిలిచారు. ప్రెస్ మిత్రులు అందరికి కాపీ ఇచ్చేస్తాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు మీరు ఎందుకు మీరు ఒక రకంగా మాట్లాడుతుంటే మరి కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారా, ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకు ఇంత అన్యాయం? ఆదిలాబాద్ కొరకు గోడం నగేష్ గారు మాట్లాడు, నా ఎమ్మెల్యే పాయల్ శంకర్ అప్పుడు ఎమ్మెల్యే లేనప్పుడు పెద్ద పెద్ద గప్పాలు కొట్టినాం. ఇప్పుడు ఒకటే, సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తారా? మరి టెండర్లు పిలిచిన మాట వాస్తవమా? మరి టెండర్లు పిలిపిస్తే దీన్ని స్క్రాప్ అమ్మటానికి సిద్ధమా? మీ అభిప్రాయం ఏంటి?